హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరగా కోపగించుకునే వ్యక్తి. చాలా త్వరగా కోపగించుకునే వ్యక్తికి ఎవ్వరూ ముఖ్యమైన పనిని అప్పగించరు. భయం వేస్తుంది ఏం జరుగుతుందని. ఏ క్షణంలోనైనా అరిచే ఆందోళనగా ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం అన్నది చాలా అసహనంగా ఉంటుంది. అంతేకాక కుటుంబ సంబంధాలపై ప్రతికూల ప్రభావం కూడా చూపే అవకాశం చాలా ఉంది. అరుపులు, తగాదాలు మరియు నిందలు ఇటువంటివి వృత్తిలో, ఇంట్లో, తల్లిదండ్రులు, పిల్లల మధ్య నమ్మకాన్ని నాశనం చేస్తాయి. నెమ్మదిగా ప్రేమను కూడా చంపుతాయి. ఎక్కువ భావోద్వేగం అనేది ఒక వ్యక్తిలో ఒక మానసిక రుగ్మతకు సంకేతంగా భావించవచ్చు. కొంతమంది అధిక ఆలోచనల వల్ల ఆందోళన చెంది లేనిపోని ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. దీన్నే యాంగ్జైటీ డిజాస్టర్ అని చెప్పి అంటారు. ఏదో జరుగుతుందని ఆందోళన పడటం, భయపడడం చేస్తుంటారంట. దీనివల్ల లేనిపోని ఆందోళనకు ఎక్కువ పెరిగి ఆరోగ్యం కూడా పాడవుతుంది. బీపీ అది రావచ్చు. ఇటువంటివి ఏవైనా మీలో కానీ మీ భాగస్వామిలో కానీ ఉన్నాయేమోనని గమనించాలి. వాటిని తగ్గించాలి. నెమ్మదిగా ఆపేయాలి. కోపం మంచిది కాదు. తన కోపమే తన శత్రువు అన్నారు కదా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.